ఈరోజు తాతకరి 103వ జయంతి. చాలా సంవత్సరాల తర్వాత దాదాపు నేను వచ్చేవాడిని 9:30కి 10ంటికి వచ్చేవాడిని. మీడియా వారు ఎవరు లేరప్పుడు ఒక 2 సార్లు వచ్చాను. దాదాపు 15-16 సంవత్సరాల తర్వాత వస్తున్నాను. మరి సో చాలా సంతోషంగా ఉంది. చానాల తర్వాత నేను ఇక్కడికి వస్తున్నాను తాతకరి ఘాట్కి. చాలా సంతోషంగా ఉంది. అండ్ తాతకరి గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఆయన నిమ్మకూరులో పుట్టి మెడ్రాస్కి వచ్చి స్వయం కృషితో కష్టంతో ఏ గాడ్ ఫాదర్ లేకుండా ఎవరు సహాయ సహకారం లేకుండా ఆయన స్వశక్తితో ఆయన టాలెంట్తో పైకొచ్చారు. మీకు తెలిసిందే, ఒక రాముడైనా సరే, కృష్ణుడైనా సరే, భీముడైనా సరే, భీష్ముడైనా సరే ఆయన తప్ప ఇంకా ఎవరు చేయలేరు. ఆయన ఒక ట్రెండ్ సెట్ చేశారు. దాంతో నేను ఎప్పుడు అనుకునేవాడిని, తాతగారు కానీ పౌరాణిక చిత్రాలు చేయిపోయి ఉంటే ఈ పాత్రల గురించి అంత లోతుగా జనాలకి తెలిసాయా అని చెప్పి నాకు ఎప్పుడు అనిపించేది. ఎందుకంటే ఒక రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, రావణాసుడు ఇవన్నీ మనం పుస్తకాల్లో చదివాం తప్ప మనం అసలు రాముడు ఎలా ఉంటాడు, కృష్ణుడు ఎలా ఉంటాడు, దుర్యోధనుడు ఎలా ఉంటాడు అసలు మనకి ఏం తెలియదు. అండ్ జనానికి కూడా పెద్ద తెలియదు. అప్పుడు పుస్తకాలు కదా, మీడియా లేదు. అప్పుడు ఎక్కడో ఎక్కడో చిన్నగా రాసేవారు. అలాంటిది తాతగారు ఆ సినిమాలు చేయటం వల్ల ఆ సినిమాకి గుర్తింపు వచ్చింది. రాముడు అంటే ఎవరు, కృష్ణుడు అంటే ఎవరు, దుర్యోధనుడు అంటే ఎవరు అని మంచి గుర్తింపు వచ్చింది ఆ పాత్రలకి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ గురించి తెలుసుకున్నారు. అదే తాతగారి గురించి ఒక మంచి క్వాలిటీస్ ఉన్నాయండి. ఒకటేమో నీతి నిజాయితీగా పనిచేసేవారు, న్యాయంగా పనిచేసేవారు, ధర్మంగా పనిచేసేవారు. ఏ పనైనా సరే చాలా డెడికేషన్తో హార్డ్ వర్క్తో చేసేవారు. 6 o'clock షూటింగ్కి రమ్మంటే ఆయన 5:30 కల్లా మేకప్తో రెడీ అయి కూర్చునేవారు. ఆయన ప్రొడ్యూసర్ల యాక్టర్. ఆయన ప్రొడ్యూసర్లు నష్టపోకూడదు. వాళ్ళకి పాపం వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ పొలాలు, ఆస్తులు అమ్ముకుని సినిమాలు తీస్తున్నారు. సో వాళ్ళకి న్యాయం చేయాలి. ఏదో డబ్బులు ఇస్తున్నారు, మనకు పారితోషికం ఇస్తున్నారు అని చెప్పి ఆయన జల్సాలు చేయటం, ఎంజాయ్ చేయటం, దాన్ని మిస్యూజ్ చేయటం తాతగారు అలా ఎప్పుడు చేయలేదు. అదే కాకుండా తాతగారు చూసుకుంటే ఆయన ఒక స్థాయికి వచ్చిన తర్వాత ప్రజలకి ఏదో చేయాలి. వాళ్ళ పాపం పేదరికంలో ఉన్నారు. నేను ఈరోజు ఈ స్థానంలో ఉన్నానంటే వాళ్ళ కొడుకులు కానివ్వండి, మనవలు కానీ ఈ స్థానంలో ఉన్నారంటే అది ప్రజల వల్లే. సో వాళ్ళకి ఏదో చేయాలి అని తపన బాగా అప్పుడు వచ్చింది. సో ఏం చేయాలనుకున్నప్పుడు మామూలుగా అయితే డొనేషన్స్ ఇవన్నీ చేస్తారు. సో డొనేషన్స్ చేస్తే అందరికీ చేరదు. ఎన్నో కోట్ల మంది అభిమానులు ఉన్నారు. సో వాళ్ళకి కూడా ఏదో చేయాలని చెప్పి ఏం చేయాలనుకున్నా అంటే ఆలోచిస్తే పార్టీ పెడదాం, అందరికీ న్యాయం చేద్దాం అని చెప్పి ఆయన అప్పుడు మార్చి 29న 1982 పార్టీ అనౌన్స్ చేశారు. ఆయన పార్టీ వచ్చిన తర్వాత మీరు చూసుకుంటే ఆయన చాలా 9 నెలలు చాలా రాత్రనక పగలనక తేడా లేకుండా ఆయన రాష్ట్రం అంతా చుట్టారు. చివరికి సొంత కొడుకు పెళ్లి కూడా రాలేదు. మా బాబాయ్ బాలకృష్ణ పెళ్లిగా రాలేదు, సొంత ఆయన కొడుకు పెళ్లికి. నేను చూస్తే అప్పుడు మా బాబాయ్ పెళ్లికి రాకపోతే నేను ఆశ్చర్యపోయాను.